ప్రజాస్వామ్యంలో ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టు సోదరులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల్లో ఉన్న సుమారు 7 నుంచి 800 మంది విలేకరులకు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మరియు ప్రభుత్వ రంగ వ్యవస్థలకు వారధిగా వివరిస్తూ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ రంగ సంస్థల దృష్టికి, మరి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలలో జరుగుతున్న ఇబ్బందులను, అవినీతులను ప్రజలకు తెలిసే విధంగా, మరి సామాన్య మధ్యతరగతి మరియు నిరుపేద కుటుంబ సభ్యులు పడుతున్న ఏ ఇబ్బంది అయినా సరే ఆఫీసర్లు కానీ, ప్రతిపక్షం దృష్టి కానీ, ముఖ్య నాయకుల దృష్టి కానీ తీసుకొచ్చి ప్రజలకు న్యాయం జరిగే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న జర్నలిస్టు సోదరులకు, ఏదైతే గత 11 సంవత్సరాలుగా అప్పుడు ఉన్న 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు సంవత్సరాల కాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి రేపు అంటే రేపు, ఇవాళ వచ్చేంత రేపు, రేపటితో ఎల్లుండి అని చెప్పి వాళ్ళకు ఒక సినిమా చూపెడతాను. మరి మా నర్సంపేట నియోజకవర్గంలో అయితే ముఖ్యంగా అక్కడ ఉన్న విలేకరుల మిత్రులకు మీకు స్థలం కేటాయించడం చెప్పి 2-3 స్థలాలు చూపెట్టిండు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు. ఆ తర్వాత జీవో రిలీజ్ చేసిండు, ఇల్లు శాంక్షన్ అయినాయని చెప్పిండు. మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన శాసనసభ్యులు ఆయన ఏమంటాడంటే, మీకు అక్కడ కాదు, ఆ జీవో క్యాన్సిల్ చేసినాం, మీకు అక్కడ ఇళ్ళ స్థలాలు లేవు, మీకు ఇళ్ళ మంజూరు లేదు, మీకు ఇంకొకటి కేటాయిస్తామని చెప్పి చెప్తుంది. మరి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ అధికారం మారినప్పుడు మరి వీళ్లకు ఇదివరకు పార్టీయో ఇంకో పార్టీయో కేటాయించిన ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తే అయిపోతుంది కదా. మరి ఈ విషయాన్ని మన జర్నలిస్టు సోదరులు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఏ మంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, అధికార పార్టీకి సంబంధించిన ఎవరు వచ్చినా కానీ అక్కడికి కవరేజ్ కోసం పోయి మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ముగ్గురు జర్నలిస్ట్ సోదరులు ఒక యాక్సిడెంట్ జరిగింది. మరి ఆ యాక్సిడెంట్ జరిగితే ఆ జర్నలిస్ట్ సోదరులను తీసుకొచ్చి ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తే అక్కడ ఉన్న జర్నలిస్ట్ సోదరులను ఇంకొంత మంది సోదరులు గ్రూప్ ఫండింగ్ చేసుకొని ట్రీట్మెంట్ జరిపించింది. మరి వాళ్ళకు ప్రభుత్వం ఇస్తాన్న హెల్త్ స్కీమ్స్ ఎట్టిపోయినాయి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేయాలి. మరి మీకు స్థలాలు లేవని అంటే వాళ్ళకు స్థలాలు కూడా వెంటనే కేటాయించాలి. మరియు వాళ్ళకు కావాల్సిన హెల్త్ స్కీమ్, వాళ్ళు ఏమవుతారు ఇళ్ల గురించి ఉన్నో హెల్త్ స్కీమ్స్ గురించి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఏదైతే జర్నలిస్టుల ఇబ్బందిని గుర్తించి వరంగల్ భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇదివరకు ప్రజా సమస్యల మీద, బస్టాండ్ మీద కావచ్చు, రైల్వే స్టేషన్ మీద కావచ్చు, ఈనాడు ప్రజలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వ సంస్థలకు కానీ ఉపయోగపడే మన జర్నలిస్ట్ సోదరుల కోసం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వరంగల్ జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.